భయ్యా ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ చూసి వస్తున్నా. నిజంగా ఫస్ట్ హాఫ్ కంటే అంటే గీతాంజలి సినిమా కంటే ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇందులో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు నిజంగా ఒక బిల్డింగ్లో దెయ్యాల బిల్డింగ్లోకి వెళ్ళి షూటింగ్ చేయాలి అనుకోవడం, ఆ దెయ్యాలనే వీళ్ళు జూనియర్ ఆర్టిస్టులుగా వాడుకుంటూ గ్రాఫిక్స్ లేకుండా వితౌట్ గ్రాఫిక్స్లో దెయ్యాలు పెట్టి సినిమా తీయడం నిజంగా చాలా బాగుంది. నాకైతే కొత్తగా అనిపించింది. స్టోరీ కూడా చాలా బాగుంది. అంటే లాస్ట్ క్లైమాక్స్లో అయితే ఈ రావు రమేష్ గారు వస్తారు, అంటే గీతాంజలి కూడా వస్తుంది. సో మొత్తం 5 దెయ్యాలన్నమాట. నిజంగా ఒక కొత్త లైన్ తీసుకున్నారు. నిజంగా నాకైతే బాగా నచ్చింది. ఏంటంటే దెయ్యాల కొంపలోకి వెళ్ళి దెయ్యాలనే జూనియర్ ఆర్టిస్ట్లా పెట్టి ఈ సినిమా తీయడం అనేది గ్రాఫిక్స్ లేకుండా రావడం కానీ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళడం కానీ ఇవన్నింటిలో కూడా రియల్ దెయ్యాలు పెట్టి సినిమా తీశారు అన్నట్టుగా. అంటే మన సినిమాలో సినిమా అనమాట. చాలా బాగా నచ్చింది. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగుంది. అంటే కొత్తగా ట్రై చేశారు. అంటే గీతాంజలి గారు మళ్ళీ వచ్చారు కానీ చాలా గ్లామరస్గా వచ్చారు భయ్య. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఓటీటీలో ఐబొమ్మలో చూద్దాం అనుకోవద్దు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్తే పిల్లలు అయితే మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయరు. థియేటర్లో అసలు నిజంగా ఆడవాళ్ళు పిల్లలు అయితే మాత్రం వేరే లెవెల్ ఎంజాయ్మెంట్. కేకలు, అరుపులు, కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, పంచి డైలాగ్స్. ఈ ఆత్రేయ, ఆరుద్ర వీళ్ళ డైలాగ్స్ అయితే మాత్రం మామూలుగా పేడలేదు సినిమాలో. సూపర్ అంటే సూపర్ ఉంది. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ భయ్య. అల్టిమేటెడ్ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా అంజలి గారిని పార్ట్ 1 ఎలా ఉందో పార్ట్ 2 అంతకు మించెక్కింది, పిచ్చెక్కిచ్చింది భయ్య. సినిమా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా బాగుంది. కామెడీ కానీ, పంచ్ డైలాగ్ కానీ, శ్రీనివాస్ గారి క్యారెక్టరే కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ హాల్స్ అయితే ఇంకో లెవెల్లో ఉంది. శ్రీనివాస్ గారు నిజంగా సూపర్ క్యారెక్టర్ అండి. ప్రతి ఒక్కరిది కూడా క్యారెక్టర్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే అంతవరకు ఇంపార్టెంట్. చాలా బాగుంది. అలా అంజలి గారి క్యారెక్టర్ వచ్చి నిజంగా క్లైమాక్స్ ఫైట్ అయితే డిఫరెంట్. అంటే అంజలి అంటే నిజంగా పార్ట్ 1లో ఎలా ఉందో పార్ట్ 2 అయితే ఇంకా మించిపోయింది అన్నమాట. తన క్యారెక్టర్ వైజ్ కానీ, తన డైలాగులు కానీ, తన యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ భయ్య. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. నిజంగా ఒకవేళ మన థియేటర్కి వెళ్ళినప్పుడు చాలామంది బోర్తో లేకపోతే ఫీల్ అయ్యి బయటకు వస్తారు. కానీ ఈ సినిమాకి మాత్రం 100-200% న్యాయం జరుగుతుంది. మీరు కొన్న టికెట్కి 2 నవ్వుకుంటే హ్యాపీగా బయటకు వస్తారు. అంటే ఈ సినిమాలో ఏంటంటే కామెడీ ఉంది, పంచ్ డైలాగులు ఉన్నాయి, హర్రర్ ఉంది, ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ సినిమా. సూపర్ డూపర్ హిట్. నాకు తెలిసి ఈరోజు 4-5 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ సినిమా. అంటే అంజలి మళ్ళీ వచ్చింది అనేది సూపర్ భయ్య. సినిమా అయితే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. చిన్న లైన్ వచ్చినా కూడా మామూలుగా భయపడితేనే మనకి నవ్వు వస్తుంది. ఇందులో వాళ్ళు ఎంత పడిపడి కింద మీద అంటే అదే సినిమాలో మీరు చేస్తే కానీ డబ్బులు కోసం హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్కి, స్క్రీన్ ప్లే రాసిన రైటర్ రాసిన వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఒక దయ్యాలను పెట్టి సినిమా కూర్చోబెట్టి సినిమా చూపించి నవ్వుపించిన ఆడియన్స్ కంటే ముఖ్యంగా హ్యాట్సాప్ చెప్పాలి. రియల్గా చెప్పాలంటే మన శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాకి చాలా ప్రాణం పోసిండు. ఫస్ట్ హాఫ్ ఆయన ఎంత కష్టపడ్డాడో ఈ సినిమాకి. ప్లస్ మన ఆలీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆలీ ఉంటాడు. ఆ బొమ్మను ఎత్తుకొనే ఉంటాడు. ఆ బొమ్మతోనే ఆ బొమ్మ కూడా క్యూట్గా డ్రెస్సింగ్ బాగా చేసిరు. ఆ బొమ్మతోనే సినిమా మాత్రం హైలైట్ ఉంటుంది. ఇంకా బొమ్మ మాట్లాడడం కానీ ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. చాలా బాగుంది సినిమా కూడా. నీకు ఎక్కడ బోర్ అనేది లేదు, హైలైట్ ఉంది. ఎందుకంటే మన సునీల్ సెకండ్ హాఫ్ వస్తాడు. సునీల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సునీల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సునీల్ ఒకటి ప్రతి ఒక్కళ్ళు అలా కామెడియన్ యాక్టర్స్ ప్రతి ఒక్కళ్ళు పోటీ పడి తీసిర్రు. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ సమ్మర్లో వచ్చిన వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక అర్రర్ అంటే చాలా మంది అనుకోవచ్చు చాలా భయంకరంగా ఉంటుంది అది ఇది అనుకుంటారు. కాదు, చూసినట్టే సినిమా మాత్రం ఒక థ్రిల్లింగ్ ఉంటుంది. అప్పటి వరకే చూసినామా ఎంజాయ్ చేసినామా అంతవరకు ఉంటుంది. కానీ ఏమైతే భయంకరంగా ఉంటుంది. కానీ సమ్మర్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమా తీసుకోకి డైరెక్టర్ యాడ్సాప్ మళ్ళీ ఇది 50 కోట్లు క్రాస్ దాడుతుంది. 50 కోట్లు 100 కోట్లు 70 కోట్లు క్రాస్ కొడుతుంది. మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారు. సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ సమ్మర్లో పెద్ద బ్లాక్ కోసం చెప్పొచ్చు. ఎందుకంటే హీరోయిన్ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. అది మాత్రం చాలా హైలైట్ ఉంది. సూపర్ ఉంది. సూపర్.